ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే, నిన్న ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరిగింది. ప్రతి ఒక్కరు క్రికెట్ అభిమానులు అయితే మంచి ఖుషి అయిపోయారు, గెలిచిందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే అలాగే ఈ నెల ఫిబ్రవరి నెలలో పెళ్ళిళ్ళు చాలా ఉన్నాయి, మాఘమాసంలో పెళ్ళిళ్ళు జరుగుతూ ఉన్నాయి. అయితే నిన్న హైదరాబాద్లో ఒక కళ్యాణ మండపంలో పెళ్లి జరుగుతూ అక్కడ ఒక స్క్రీన్ ఏర్పాటు చేసి వచ్చిన బంధువులందరూ క్రికెట్ మ్యాచ్ చూస్తారన్న ఆలోచనతో ఒక టీవీలాగా పెట్టేశారు. అయితే ఓ పక్కన పెళ్లి జరుగుతూ ఉంది, ఓ పక్క క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉంది. అయితే వచ్చిన బంధువులందరూ కూడా ఆ టీవీలకి అతుక్కుపోయారు. పెళ్ళిని ఎవరూ పట్టించుకోవట్లే. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ అని అనగానే చాలా ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటారు, ఏం జరుగుతుంది, ఎవరు గెలుస్తారన్న ఆలోచనతో. అయితే జీవితంలో ఒక్కసారే కదండి పెళ్లి చేసుకునేది, కానీ ఆ పెళ్ళిని మాత్రం ఎవరూ పట్టించుకోవట్లేదు, ఎవరూ చూడట్లేదు. అసలు పెళ్ళిళ్ళు అని అనగానే పాతకాలంలో ఎలా ఉండేవండి, చక్కగా బంధువులందరూ కలుస్తారు, ఎక్కడెక్కడో దూరం నుండి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. అలాంటి సందర్భాల్లోనే కదా కలుసుకునేది. మళ్ళీ మళ్ళీ ఎవరు ఉద్యోగాలు, ఎవరు బిజీ లైఫ్, ఎక్కడ వాళ్ళు అక్కడ ఉంటారు. అలాంటప్పుడు కలుసుకున్నప్పుడు చక్కగా మంచి చెడ్డ, ఇంట్లో విషయాలు, కుటుంబ విషయాలు, ఇలాంటివన్నీ ఒకరికొకరు చక్కగా మాట్లాడుకుంటారు. కానీ ఈ కాలం పెళ్ళిళ్ళు చూస్తూ ఉంటే స్క్రీన్స్ పెట్టేయడం, పెళ్ళికి ముందర తీసే ఈ వెడ్డింగ్ షూట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్లే చేయడం, అందరూ కాసేపు కూర్చొని సరదాగా నవ్వుకోవడం, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఒక అరగంట, ఒక గంట సేపు ఇలాంటివి జరిగితే పర్వాలేదు, ఎంజాయ్ చేయడానికి బాగానే ఉంది. ఈ రోజున మరీ గంటలు గంటలు ఉండే విధంగా క్రికెట్ మ్యాచ్ని కూడా పెట్టేసి వచ్చిన బంధువులు, స్నేహితులు అందరూ కూడా ఆ టీవీలకు అతుక్కుపోతూ ఉన్నారు. అంత లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకుని చక్కగా అందంగా పెళ్ళిని చూడకుండా, బంధువులు ఎవరితోనూ మాట్లాడకుండా అందరూ టీవీలో లీనమైపోయారు. అసలు అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఎవరైనా ఆలోచించారా? మరి తల్లిదండ్రులు కూడా ఒక్కసారి ఆలోచించాలి కదా. ఇంత ఖర్చు పెట్టి మన పిల్లలకి సంతోషంగా పెళ్లి చేసుకుంటున్నాం, ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఆశీర్వదించండి వధూవరులని మనం అందరికీ శుభలేఖలు ఇచ్చి పిలిచాము. మరి అలాంటి పెళ్ళికి వచ్చిన వాళ్ళు పెళ్లి చూడకుండా టీవీ చూడడం ఏంటనే ఆలోచన ఈ తల్లిదండ్రులకి ఎందుకు రాలేదో నాకైతే అర్థం కాలేదు. ప్రతి ఒక్కరూ టీవీకి అతుక్కుపోయారు. అది ఏంటో ఒక పబ్బులాగా, ఒక హోటల్లాగా, ఏంటో ఇంకా అదొక రకంగా ఉంది. అది ఎక్కడ కూడా కళ్యాణ మండపంలాగా ఎక్కడ అనిపించలే. ఆ పెళ్లి జరుగుతున్న వైపు అయితే జనాలు ఎవరు లేరు, అందరి చూపు కూడా ఈ టీవీ వైపే ఉంది. అసలు ఆ క్రికెట్ మ్యాచ్ చూడాలనుకున్న వారు ఎవరిళ్లలో వాళ్ళు చూస్తారు, లేదంటే చేతుల్లో మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరికి ఉంది, ఏం జరుగుతుందో తెలుసుకుంటారు. ఆ మాత్రం దానికి కళ్యాణ మండపంలో ప్లే చేయడం ఏంటండి? వచ్చిన వాళ్ళందరూ దాన్నే చూస్తారు కానీ పెళ్ళిని చూస్తారా? అసలు అప్పుడు కాలంలో పెళ్ళిళ్ళు ఎలా ఉండేవండి? చక్కగా బంధువులందరూ దూర ప్రాంతాల నుండి వచ్చేవారు, ఎప్పుడూ కలవలేని స్నేహితులు కూడా వచ్చేవారు, ఒకరికొకరు మంచి చెడ్డలు మాట్లాడుకునేవారు. పిల్లల గురించి, పెళ్ళిళ్ళ గురించి, వాళ్ళ ఉద్యోగాలు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు, ఎలా ఉన్నారు, లేదంటే మా ఇంట్లో అబ్బాయి ఉన్నాడు, పెళ్ళికొడుకు ఉన్నాడు, సంబంధం చెప్పండి అని అడుగుతారు. లేదంటే మా ఇంట్లో అమ్మాయి ఉంది, పలానా ఉద్యోగం చేస్తుంది, ఎవరైనా సంబంధం ఉంటే చెప్పండి అని ఇలా బంధువులు ఒకరికొకరు అందరూ ఆప్యాయంగా ప్రేమగా మాట్లాడుకునేవారు. అసలే ఈ కాలంలో బంధుత్వాలు దూరం అయిపోయాయి. ఈ మొబైల్ ఫోన్లు వచ్చిన తర్వాత మొత్తానికే అందరూ దూరం అయ్యారు. ఏదున్నా అన్నీ ఫోనుల్లో జరిగిపోతున్నాయి. అసలు ఎవరు ఒకళ్ళొకళ్ళు పిలిచే పరిస్థితి కూడా లేదు ఈ రోజులో. చుట్టాలు అని అనేవాళ్ళు తగ్గిపోయారు. ఎందుకంటే లైఫ్ అంతా బిజీ అయిపోయింది. మా ఇంటికి రండి అని అభిమానంగా పిలిచేవాళ్ళు కూడా లేరు. ఇంకొంతమంది ఉన్నారంటే అసలు బంధువులు ఒకరంటే ఒకరికి పడట్లేదు. మరి అలాంటి కాలంలో చక్కగా పెళ్లి చేసుకుని మీరు బంధువులందరినీ పిలిచారు కదా, అందంగా అందరినీ పిలిచినప్పుడు చక్కగా అందరూ కలుసుకొని చక్కగా అందరి విషయాలు కనుక్కొని అక్కడ ఏదైనా గేమ్స్ పెట్టి ఒకరికొకరు ఆడించడం కానీ, ఒకరి విషయాలు ఒకరు మాట్లాడుకునే విధంగా అక్కడ సమయాన్ని ఇవ్వాలి మనం. ఒక టీవీ పెట్టేసి మీరు అది చూసుకోండి అని అంటే అసలు ఎవరి కుటుంబాల్లో ఏం జరుగుతున్నాయి, ఎవరి పిల్లలు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, సంబంధాలు ఏంటనే అనే విషయాలు అసలు ఏమీ తెలియట్లే. పెళ్ళికి వచ్చామా, అక్షంతలు వేసామా, భోజనం చేసామా, వెళ్ళిపోయామా, ఇదే పరిస్థితి జరుగుతుంది. కానీ ఎక్కడ కూడా ప్రేమలు, అభిమానాలు, ఆప్యాయతలు ఇలాంటివి కరువైపోయాయి. అసలు పెళ్ళిలో ఇలా క్రికెట్ మ్యాచ్ పెట్టడం అయితే అస్సలు నాకైతే నచ్చలేదు. మరి ఎంతమంది దీన్ని మంచి పనే చేశారు అని అంటారా, లేకపోతే ఇది కరెక్ట్ కాదని అనేవాళ్ళు ఎంతమంది ఉంటారో మరి నాకైతే తెలియదు. కానీ ఇదైతే కరెక్ట్ పద్ధతి కాదనిపించింది. ఎందుకంటే మనం పెళ్ళికి వెళ్ళినప్పుడు అక్కడ పద్ధతులు కూడా చూడాలి. ఒక్కొక్కరు చక్కగా రేపు మన పిల్లలకి చెయ్యాలి అని అనుకో, వీళ్ళ ఇంట్లో పెళ్ళిలో చక్కగా ఇలా చేశారు, రేపు మన ఇంట్లో కూడా చెయ్యొచ్చు అన్న ఆలోచన వస్తుంది. మనం ఆ పెళ్ళిని చూడాలి, ఎలా చేస్తున్నారు ఏంటి అని ఇలాంటివన్నీ గమనించుకొని చూస్తే అదొక అందంగా ఉంటుంది. కానీ ఇక్కడ టీవీ ఒకటి పెట్టేసి అది చూసుకోండి మీరు అని అంటే అది ఏం అర్థమండి? ఆ గతంలో కూడా ఒకసారి ఇలాగే ఎలక్షన్ టైంలో పెళ్ళిళ్ళు జరిగితే మొత్తం అక్కడ కూడా అంతే, ఇలా స్క్రీన్ పెట్టేసి ఎలక్షన్ కౌంటింగ్ జరుగుతుంటే అక్కడ లైవ్ పెట్టేశారు. ఎందుకంటే
ఇక్కడ టెన్షన్తో ఉంటారు కదా, వచ్చిన బంధువులందరూ ఎవరు గెలిచారు, ఎవరికి ఎన్ని వచ్చాయి సీట్లని, ఇలా కంగారు టెన్షన్లో ఉంటారని మొత్తానికి లైవ్ పెట్టేశారు. అందరూ ఆ దృష్టిలోనే ఉన్నారు తప్ప ఇక్కడ పెళ్ళిని చూసేవాళ్ళు ఎవ్వరూ లేరు. మరి కొంతమంది అనే ప్రశ్న ఏంటంటే, మరి అలా క్రికెట్ మ్యాచ్ ఉన్న రోజున పెళ్లి పెట్టుకున్నాం అనుకోండి, మరి ముహూర్తం అలా వచ్చింది కానీ మనం పిలిచామనుకోండి క్రికెట్ మ్యాచ్ ఉందని రావడం మానేసే వాళ్ళు కూడా ఉంటారు. ఎక్కువ క్రికెట్ మ్యాచ్ కోసమే ఇష్టపడే వాళ్ళు ఉంటారు, ఇంట్లోనే ఉంటారు, అప్పుడు రారు. అందుకనే మేము ఏకంగా మొత్తానికి క్రికెట్ మ్యాచ్ ఇక్కడ పెట్టామని అనేవాళ్ళు కూడా ఉంటారు. ఎందుకు రారండి? ఇవన్నీ మనం అలవాటు చేసినవే. ఇప్పుడు పెళ్ళి అంటే జీవితంలో ఒక్కసారి చేసుకుంటాం, వాళ్ళకి ఉంటుంది కదా. ఈ కాలంలో మనల్ని ఎవడూ పిలిచేవాళ్ళు లేడు, బంధువులు ఎవరు అంతంత మాత్రమే ఉన్నారు. రెడీ అయ్యి వెళ్తే అక్కడ అందరూ కనిపిస్తారన్న ఆలోచనతో ఖచ్చితంగా వస్తారు. ఎందుకు రారు? మగవాళ్ళు రాకపోయినా ఇంట్లో ఆడవాళ్ళు అయినా సరే ఫోర్స్ చేసి రండి వెళ్దామని తీసుకొస్తారు ఖచ్చితంగా. క్రికెట్ మ్యాచ్ ఎందుకంటే మొబైల్లోనూ చూసుకోవచ్చు, ఏం జరిగిందో తర్వాత అయినా చూసుకోవచ్చు. అంతేగాని పెళ్ళి మానేస్తారని మనం ఊరికే ఊహించుకుంటున్నాం తప్ప ఎవరు రావడం మానేయరు. ఈ కాలంలో అన్ని ప్రతిదీ మనమే అలవాటు చేస్తున్నాం ఈ జనాలకి. అక్కడ ఏది పెట్టకపోతే వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా పెళ్లి చూసేవాళ్ళు. మనం పెట్టాం కాబట్టి అటు సైడ్కి మళ్ళీ వాళ్ళ మనసంతా. కాబట్టి మనమే అన్నీ అలవాటు చేస్తున్నాం. అసలే ఈ ఫోన్లు వచ్చిన తర్వాత పిల్లలు చెడిపోయారు, పెద్దవాళ్ళు కూడా అన్నిటికీ దూరం అయిపోయారు. కానీ ఇప్పుడు ఈ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి కదా, అందంగా వెళ్ళి కాసేపు కూర్చొని మాట్లాడుకుందామని అంటే ఈ మధ్యలో ఈ టీవీలని, వెడ్డింగ్ షూట్లని ఇలాంటివన్నీ పెట్టేసి ఏంటో వచ్చిన వాళ్ళందరి దృష్టి కూడా అటువైపే మళ్ళిస్తున్నారు తప్ప ఏంటో అందంగా ఆప్యాయంగా ప్రేమగా ఒకరొకరు మాట్లాడుకోవడం ఇలాంటివన్నీ తగ్గిపోయాయి. ప్రతి ఒక్కళ్ళు ఆ పెళ్ళిని చూడాలి, అలాగే పిల్లల్ని ఆశీర్వదించి కడుపు నిండా భోజనం చేసి ఆప్యాయంగా ప్రేమగా మాట్లాడి వెళ్ళాలని తల్లిదండ్రులకు ఉండాలి ఆలోచన. ఇది పెట్టడం కరెక్ట్ కాదు, వచ్చిన వాళ్ళే వస్తారు లేకపోతే లేదు అన్నట్టు మీరు ఉండాలి. కానీ వాళ్ళు రారు అని మనమే ఊహించేసుకుని ఇలాగ స్క్రీన్లు పెట్టేసి ఆ రోజున ఏది ఉంటే అది చేయడం ఇవన్నీ వేస్ట్ అనిపించింది. అంత లక్షల డబ్బు ఖర్చు పెట్టి ఇదా మనం చేసేది చివరికని అనిపించింది. ఆల్రెడీ ఇప్పటికే కాలం మారింది, కాలంతో పాటు మనుషుల మనస్తత్వాలు మారాయి. అలాగే మనం చేసే పనుల్లో కూడా పద్ధతుల్లో కూడా మార్పులు అయితే చాలా వచ్చాయి. అప్పుడు కాలం పెళ్ళిళ్ళకి ఇప్పుడు కాలం పెళ్ళిళ్ళకి చాలా తేడాలు అయితే వచ్చాయి. ఏదో చేస్తున్నామని అనుకుంటున్నాం కానీ కొన్ని ఇలాంటివి కూడా మానేసి చక్కగా ఆప్యాయంగా అందంగా చేస్తే బాగుంటుందని నా ఆలోచన. మరి దీన్ని ఎంతమంది కరెక్ట్ అంటారో లేదు వాళ్ళు చేసింది రైటే అని అంటారో తెలియదు. కానీ ఈ పద్ధతులు అయితే మార్చుకుంటే బాగుంటుంది తల్లిదండ్రులు ఎవరైనా సరే. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో బంధువులు స్నేహితులు వచ్చినప్పుడు ఒకరినొకరు ఆప్యాయంగా మాట్లాడుకుంటే ఈ కాలంలో అసలే పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదని చాలామంది బాధపడుతున్నారు. అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు. మ్యారేజ్ బ్యూరోల చుట్టూ తిరిగి వాళ్ళకి వేలు డబ్బులు కట్టి ఏ సంబంధాలు దొరకట్లేదని బాధపడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇలా కనుక పెళ్ళిళ్ళలో కలుసుకున్నారని అంటే ఒకరికొకరు చెప్పుకున్నారనుకో, మా ఇంట్లో అమ్మాయింది, మా ఇంట్లో అబ్బాయి ఉన్నారు, పలానా ఉద్యోగం చేస్తున్నాడు, పలానా చదువుకుంది, ఇక్కడ ఈ ఊర్లో ఉంటున్నారని ఇలా ఒకరికొకరు మంచి చెడ్లు పిల్లల గురించి కనుక మాట్లాడుకుంటూ ఉంటే పెళ్లి సంబంధాలు కుదురుతాయి, ఒకరికొకరు చెప్పుకొని బంధుత్వాలు అనేవి ఏర్పడతాయి. లేదు అని అంటే ఇలా మ్యారేజ్ బ్యూరోల చుట్టూ తిరగడం, అక్కడ వాళ్ళు ఎవరో మనకు తెలియని వాళ్ళ ద్వారాగా సంబంధాలు దొరకడం, 4 రోజులకే అవి పెళ్ళిళ్ళు విడాకులు అయిపోయి పెటాకులు అయిపోవడం, ఇలాంటివన్నీ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. మన పాత సాంప్రదాయాలు ఎలా అయితే ఉన్నాయో అలాంటివి ఇప్పుడు కూడా జరిపిస్తే కనుక బాగుంటుందని నా ఆలోచన. పాతకాలంలో చూడండి, మనం ఏదైనా పెళ్లి సంబంధం కావాలి అని అంటే ఎవరి పెళ్ళికన్నా వెళ్ళామని అంటే అక్కడికి వచ్చిన బంధువుల్లోనే అమ్మాయి కానీ అబ్బాయి కానీ దొరికేవారు. ఈ అమ్మాయి బాగుంది లేకపోతే ఈ అబ్బాయి బాగున్నాడని మాట్లాడుకొని అక్కడికక్కడే సంబంధాలు కుదుర్చుకుని మాట్లాడుకునేవారు. ఈ మ్యారేజ్ బ్యూరోలు ఇలాంటివి ఏమీ ఉండేవి కాదు, చక్కగా మంచి సంబంధాలు దొరికేవి. కాబట్టి ఇక్కడ నుంచి తల్లిదండ్రులు ఎవరైనా పిల్లలు పెళ్ళిళ్ళు చేసినప్పుడు చక్కగా బంధువులందరూ కలుసుకుని మాట్లాడుకోవడం, కష్ట సుఖాలు కానీ మంచి చెడ్లు కానీ ఇలాంటివన్నీ మాట్లాడుకుని వాళ్ళకి ఎక్కువ సమయాన్ని ఇచ్చి ఇలాంటి టీవీలు ఇలాంటివి ఏవి పెట్టకుండా అందరూ కలిసి చక్కగా గేమ్స్ ఆడుకోవడము ఇలాంటివి కనుక అక్కడ అలాంటివి పెడితే కనుక చక్కగా పెళ్ళిళ్ళు అందంగా ఉంటాయి. చూడడానికి కూడా ఒకరు బంధాలు బాంధవ్యాలు ఇలాంటివన్నీ కలుస్తాయి. కళ్ళ ముందే ఉన్నా కూడా మన బంధువులని మనకు తెలియదు, మన పిల్లలకు కూడా తెలియదు. కాబట్టి అందరూ మాట్లాడుకుంటేనే కదా ఎవరు ఏంటి అనేది తెలిసేది. కాబట్టి ఎవరైనా ఈసారి పిల్లలకి పెళ్ళిళ్ళు చేసినప్పుడు చక్కగా ఎక్కువ సమయం చుట్టాలతో గడిపేలా విధంగా ఏర్పాటు చేయండి. మనం ఎన్ని లక్షలు పెట్టి ఖర్చు పెట్టామన్నది కాదు, మన బంధువులు వాళ్ళు ఎంత ప్రేమగా ఆప్యాయంగా ఉన్న ఒక్క రోజులో అయినా ఆ కొద్ది సమయంలో అయినా సరే ఎంతమందిని కలిసి సంతోషంగా పిల్లల్ని ఆశీర్వదించి భోజనం చేసి వెళ్ళారు, ఎంతమంది బంధువులు చక్కగా సంతోషంగా మాట్లాడుకున్నారు, ఇలాంటివి కూడా గమనించుకోవాలి. తల్లిదండ్రులు ఎవరైనా సరే ఇలా చెయ్యండి. ఈసారి పిల్లలకి పెళ్ళిళ్ళు చేసినప్పుడు ఈ స్క్రీన్లు ఈ టీవీలు ఇలాంటివి పెట్టకండి పెళ్ళిళ్ళలో. అలా చేస్తే బాగుంటుందని నా ఆలోచన.
దీనికి ఎంతమంది కరెక్ట్ అంటారో, ఎంతమంది తప్పు మీరు చెప్పిందని అంటారో చూద్దాం. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.